ఎస్టీల ఐక్యత, ఎస్టీల ఐక్యత. 14 తారీఖు జరగబోయే బహిరంగ సభకు జూన్ 14వ తేదీ నాడు స్థానిక బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశాఖల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఒక బహిరంగ సభను బీసీ ఎస్సీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో నిర్వహిస్తున్నాం. దీనికి గాను ఈరోజు స్థానిక అడ్వకేటు బెక్కం జనార్దన్ గారు, బీసీ ఎస్టీ జేఏసీ స్టేట్ కన్వీనర్ బాలయ్య ముదిరాజు గారు, బీసీ ఎస్టీ జేఏసీ సభ్యులు గోపాల్ గారు మరియు రంగయ్య గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజే గోడ పత్రికలను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఆ సభకు సంబంధించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరి వాటా ఎంతనో వారి ఎంత జనాభానో వారికంతే వాటా అనే ఒక నినాదంతో ధర్మ సమాజ్ పార్టీ బీసీజేఏసీ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ సభకు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు అత్యధికంగా హాజరు కావాలని మా మనవి. మన బలాన్ని మనం ఈ బహిరంగ వేదికల ద్వారా చూపించుకుంటేనే ప్రభుత్వాలు కానీ అగ్రవర్ణాలు కానీ దిగొచ్చి మనకు న్యాయం చేస్తారు అనే ఒక దృఢమైన మెసేజ్ వాళ్ళకి వెళ్తున్నారు. అందుకోసమే 14వ తారీఖు నాడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని, అప్పుడే మన బీసీల బలం ఎంతో అనేది మరోసారి నిరూపితమవుతుందని చెప్పి నేను కోరుతున్నాను. మరోసారి బాలయ్య ముదిరాజు గారిని మాట్లాడమని చెప్తున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 14వ తారీఖు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దానికి ధర్మ సమాజ్ పార్టీ కూడా మద్దతు తెలుపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరి కులం ఎంతోనో వారికంత వాటా ఆ అంశం మీద మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి 3 కాన్స్టిట్యున్సీల నుంచి వివిధ గ్రామాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు, నాయకులు, లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఈరోజు వాల్ పోస్టర్ని విడుదల చేస్తున్నాం. ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీలో జరిగే ఈ భారీ బహిరంగ సభను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవలనే సుప్రీంకోర్టులో కూడా జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఒక చారిత్రకమైంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభను, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది అందరికీ అవసరం. అప్పుడే సమాజంలో అందరూ సుఖశాంతులతోన వర్ధిల్లుతారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే సామాజిక న్యాయం సమాధి చేయబడుతుందో అక్కడ అశాంతి అలజడి అనేది ఉంటుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని అమలు చేసి సామాజిక న్యాయాన్ని పాటించాలి, సమతుల్యతను పాటించాలి. ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులానికి తగ్గట్లుగా వాటా ఎంత మేమెంతనో మాకంత వాటానే ఒక సామాజిక సూత్రం ఆధారంగా ఆ పంపకం జరగాలని చెప్పి
రాజకీయాల్లో కానీ తర్వాత ఆర్థికంగా కానీ విద్యా విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఆ సమానత్వం అని పాటించాలని చెప్పి అప్పుడే సమాజం సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అభివృద్ధి వైపు ఒక సమతుల్యతతో కూడుకున్న అభివృద్ధి అనేది అర్థవంతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ విశారదన్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ సభను మనందరం కూడా విజయవంతం చేసి వారి పోరాటానికి మనం అండదండలు ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెప్పి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బహిరంగ సభలో ఏ విషయాలపై చర్చా కార్యక్రమం ఉంటుంది? ఈ బహిరంగ సభలో ప్రధానంగా సామాజిక న్యాయం పైన చర్చ జరుగుతుంది. సామాజిక న్యాయం అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎంత కులం ఉందో అంత వాటా అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం బీసీలు ఈ జిల్లాలో 60% ఉన్నా కానీ ఏనాడు కూడా 2-3 మించి బీసీలు ఎమ్మెల్యేలు గెలవలేదు. ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మొత్తం ఒకే సామాజిక వర్గం పోవడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కూడా అమలు కావడం లేదు. సామాజిక న్యాయం సమాధి అవుతుంది. ఇది పద్ధతి కాదు. దీనివల్ల బ్యాలెన్సింగ్ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల అశాంతి అనేది ఈ సమాజంలో ఇది నెలకొంటుంది. కాబట్టి మనం ఎంతనో మనకంత వాటా ఉండాలి తప్ప అత్యాశ దురాశతోన కేవలం 3% ఉన్నోళ్ళు 70% తీసుకుంటామంటే అది పద్ధతి కాదు, సామాజిక న్యాయం కాదు అని చెప్పి ఆ సభలో చర్చించడం జరుగుతుంది. తప్పకుండా ఈ సామాజిక న్యాయం అమలు కోసం ఈ సభ ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై అలసత్వం వహిస్తున్నాయి. ఆ విషయంపై మీ యొక్క ధర్మ సమాజ్ పార్టీ కానీ బీసీ జేఏసీ కానీ ఏమంటారు? అదే ఈ 42% ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి మన నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అవుతుందో వాళ్ళు చేసిన తీర్మానాన్ని వాళ్ళు అమలు చేయడం లేదు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఈడబ్ల్యూఎస్ను రాత్రే అమలు చేసి 3% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేస్తే దాన్ని బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు పక్షపాత ధోరణితోనే పోకండి, అన్ని వర్గాలను సమానంగా చూడండి. అన్ని వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే మీరు సీట్ల మీద కూర్చున్నారు. ఈరోజు ఎస్సీ బీసీలకు బూట్లు చూపిస్తున్నారు, వాళ్ళకేమో సీట్లు చూపిస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సమావేశంలో ఈ సభలో చర్చిస్తారు. దాని ప్రకారం ప్రజలను చైతన్యం చేస్తారు.